RTI Live News. Ask for right. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడినందుకు పీసీసీ ఆదేశాల మేరకు వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు వర్ధన్నపేట మండల కేంద్రంలో ధర్నా చేశారు. కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మాలతిరెడ్డి మాట్లాడుతూ మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం పథకం ద్వారా లభిస్తుంది. ఈ కార్యక్రమంలో మహిళా మండల నాయకురాలు తీగల సునీత గౌడ్, దేవేంద్ర యాదవ్, వర్ధన్నపేట టౌన్ ప్రెసిడెంట్ మేసా సురేష్, కౌన్సిలర్ సమ్మేట సుధీర్ గౌడ్, జిల్లా నాయకులు నాంపల్ల రవీంద్ర, మాజీ టౌన్ ప్రెసిడెంట్ సిదిరాల కుమారస్వామి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు యనమల రేవంత్ అన్న ఆదేశాల మేరకు మన నాగరాజు అన్న ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గంలో కేటీఆర్ గారి బొమ్మ దగ్నం చేయడం జరిగింది. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడం, చిన్న చూపులు డ్యాన్స్ చేస్తానని, కుట్లు కుడతాలని, అల్లం ఎల్లిగడ్డలు తీస్తానని, మహిళలను ఇంత చిన్న చూపు చూస్తాను కేసీఆర్ గారు. ఆయన ఖాళీగా కూర్చుంటానని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సరికాదు. అది మహిళలు మాత్రం ఊరుకునేది లేదు. ఆయనకేం పొద్దుపోకుండా ఆయన చెల్లె తిహార్ జైల్లో ఆమె వాళ్ళ 10 ఏళ్ల పాలనలో వాళ్ళ చెల్లె కవిత గారు కూడా ఆ రకంగానే మాట్లాడడం, వాళ్ళ చెల్లె డాన్సులు వేస్తుంది. ఇక్కడ ఫామ్ హౌస్లో వాళ్ళ ఆయన భార్యను పట్టుకొని ఆయన డాన్సులు వేయాలి. కానీ చిన్న మీద చితికిపోయినట్టు ప్రవర్తిస్తే మాత్రం ఎవరో ఊరుకునేది లేదు. మహిళలను అసభ్యంగా మాట్లాడితే మాత్రం తగిన శిక్ష విధించడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ గారి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. కేటీఆర్ గారు మీరు ఇలా మహిళలను అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అండి. మీ చెల్లెలు కవితమ్మ గారు లాంటి ఒక మహిళ, ఆమె కూడా ఒక మహిళే. ఈ తెలంగాణ మహిళలను అందరినీ మీరు అట్లా దూషించడము, అలాగా మాట్లాడడము, అసభ్యకరమైన పదజాలంతో మీరు మాట్లాడడము కరెక్ట్ కాదండి. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని చెప్పి అక్కడ వైరాలో అనౌన్స్ చేయడం, వెంటనే మీరు ఇలాగ మాట్లాడడము చాలా బాధాకరంగా ఉందండి. మీకు అసెంబ్లీ ఎన్నికలలో మీకు తగిన బుద్ధి చెప్పినప్పటికీ కూడా మీరు తలవంచుకోకుండా మీరు పదే ఇలా కాంగ్రెస్ పార్టీని ధిక్కరించుకుంటూ మీరు ఇలా మాట్లాడడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. మీకు ఇంకా కూడా స్థానిక ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీ మీకు తగిన బుద్ధి చెప్తుందండి. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి అన్న, జై నాగరాజన్న.